సినిమా చాలా బాగుంది. ఎట్లుందన్నా బాగుంది. ఎట్లుందన్నా సూపర్. ఎట్లుందన్నా సినిమా బాగుంది. ఎట్లుందన్నా చాలా బాగుంది. ఎట్లుందన్నా ఎట్లుంది ఎట్లుందన్నా ఎట్లుందన్నా సినిమా ఎట్లుందన్నా ఎట్లుందన్నా మన ఆదరణ ఈరోజు ఎట్లుంది సినిమా బాగుందా ఎట్లుందన్నా సినిమా ఎలా ఉంది? సూపర్ సూపర్. సో మన రుద్ర వీరాజ్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. నాకే ఆశ్చర్యం. ఎప్పుడు మామూలుగా మాట్లాడుకుంటుంటాము, కానీ ఈరోజు ఎన్నిసార్లు మాట్లాడుకుంటుంటాం, దినం మాట్లాడుకుంటుంటాం. యాక్టింగ్ గురించి ఎప్పుడు నేను వినలేదు, చెప్పలేదు కూడా. ఇప్పుడు ఈరోజు సినిమా చూసినాక వా అనిపించింది చాలా బాగా. అంటే రెండు, ఈజ్ అ డైరెక్టర్, రైటర్ అండ్ యాక్టర్. ఇంత టాలెంట్ ఉండే వ్యక్తి మన ఆదోని ముద్దు బిడ్డ. ఇంత మనం అందరం ఎంకరేజ్ చేయాల్సిందే కదా. ఆదోని కాదు, ఆదోనిలో బాగా హిట్ అయ్యి మన ముద్దు బిడ్డ రుద్రవీర్రాజ్ రాష్ట్రానికే ఒక మంచి హీరోగా చూడాలనేది మన ఆశ. దానికి అన్ని రకాలుగా మన మేడం ప్రొడ్యూసర్ దీనికి సపోర్ట్ ఉంటేనే ఏ సినిమా అయినా, ప్రొడ్యూసర్ సపోర్ట్ లేకుంటే ఏది కాదు. సో దానికి ఎంకరేజ్మెంట్ కూడా నేను విన్నాను, పర్సనల్స్ కూడా చూసుకుంటుంటాను మేడం. వారికి ప్రత్యేకంగా మన ఆదరణ పట్టిన హీరో గారిని ఇంత ఎంకరేజ్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. ఇంకా పేరెంట్స్ గురించి వారు చాలాసార్లు మాకు చెప్పారు, ఎందుకై యాక్టింగ్ వద్దు, బిజినెస్ రాండి, మేము బిజినెస్ చేస్తున్నాం అంటే పట్టుపట్టి లేదు, నేను సినిమా చేస్తాను, బాగా చూపిస్తాను కూడా ఆదోని పట్టణ వాసులకు అనేది వారు నిజం సాధించుకున్నారు. సో మన మా అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్. సో వారికి కూడా, ఎందుకంటే మనమందరూ ఆశతో ఎదురు చూస్తున్న ఈ సినిమా నిన్ననే హైదరాబాద్లో రిలీజ్ అయింది. అక్కడ కూడా మంచి టాక్ వచ్చింది. ఇక్కడే చాలామంది ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు కూడా. సో ఆదోన్లో కూడా మనం అందరం ఫస్ట్ షో చూసాం, చాలా బాగుంది అనేది మన అందరికీ చెప్తుంటాం. సో ఈ టాక్ ప్లస్ ఈ ఏదైనా చేస్తే మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి. సో మీ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు. ఎందుకంటే మీ నుంచే ఇతరులకు తెలుసు. సో ఈ మళ్ళీ ఫ్యాన్స్, మళ్ళీ ముజీబ్ గారైనా భూపాల్ గారైనా ఎంతో కష్టపడి, ఎందుకంటే మంచి ఫ్రెండ్స్
ఈ ఆదోనిలో ఏం చేయాలన్నా, క్రికెట్ అయినా స్పోర్ట్స్ అయినా ఏదైనా చేయాలన్నా ముందుకొచ్చి వారు అన్ని రకాలుగా సక్సెస్ చేస్తుంటారు. ప్లస్ ఆల్ ఫ్యాన్స్ అధ్యక్షులు మళ్ళీ ఇన్ఛార్జెస్ అందరూ వచ్చారు. వారికి కూడా మనమందరూ ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ ఒకసారి మనమందరూ ఎంకరేజ్ చేసి మన ముద్దు బిడ్డ రుద్ర వీర్రాజ్ని ఎంకరేజ్ చేసి ఈరోజు ఆదోని మోగుతా ఉంది. అలాగనే రాష్ట్రంలో కూడా ఆదోని అని మోగాలనేది మనం అందరం బాగా సక్సెస్ అయినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం. అంత పెట్టుబడి పెట్టి ముందుకి మా ఆదోని ఆత్మీయ సోదరుడు ఆయన సినిమాలో ఆయన పేరు రుద్ర వీర్రాజు, కానీ ఆ పిల్లోని ఒరిజినల్ పేరు శరణ్. ఎందుకంటే ఈ శరణ్ అనే పేరు ఆదోని వరకు మా ఫ్యామిలీ మెంబర్ల వరకే పరిమితం అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. ముందుకి రుద్ర వీర్రాజుతోనే అవుతాననేది నాకు సెకండ్ హాఫ్ చూశాక అనిపించింది. అలాగే ఈ కార్యక్రమాన్ని మన ఆదోని హీరో ఎస్టాబ్లిష్మెంట్ కావాలని చెప్పి వెన్నట్టు 3 రోజుల నుంచి ఆల్ ఫ్యాన్స్తో, ఆల్ పొలిటికల్ పార్టీస్తో, ఆల్ పొలిటికల్ పార్టీ లీడర్స్తో అప్రోచ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ఇంత ఆహ్లాదకరంగా చేసేదానికి కారకులైనటువంటి మా మామ ముజీబ్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ఆల్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్లకు పేరున నేను వాళ్ళందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నా. వాళ్ళ సినిమా చూసిన తర్వాత ఆదోని కుర్రోడు రాష్ట్రంలో ఎదగాలని చెప్పి అందరి హీరోల ఫ్యాన్స్ పిల్లోళ్ళు వచ్చి ఇక్కడ సపోర్ట్ చేసినందుకు రుద్ర వీర్రాజుకి ఆదోనిలో మాత్రము అందరి ఫ్యాన్స్ వాళ్ళు ఈరోజు రుద్ర వీర్రాజుకి ఫ్యాన్స్. ఒకటే చెప్తారు, కొడుకు పుట్టినప్పుడు కాదు తండ్రికి ఆనందం, కరెక్టా? ఆ తండ్రి కొడుకు పెరిగేటప్పుడు ఆ తండ్రి పడే ఆనందం అనేది వర్ణనాతీతం. ఈరోజు నేను సినిమా ఫీల్డ్లో నాకు దాదాపుగా 25-30 సంవత్సరాల అనుభవం ఉంది. నేను థియేటర్లు నడిపిన, డిస్ట్రిబ్యూషన్ చేసిన, ఫైనాన్స్ చేసిన, ప్రొడ్యూస్ చేసిన. ఎంతోమంది టాలెంట్ ఉన్నవాళ్ళు పైకి రాకోకున్నట్ల చాలామందిని ఫిలిం నగర్లో కానీ మెడ్రాస్ టీ నగర్లో నుంచి చూసిన వ్యక్తిని నేను. కానీ ఈరోజు ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత మా సార్ వచ్చారు, పంచ సార్ ఎట్లుందని అడిగాడు. సార్ హీరోగా ఓకే సార్, నాకు కొద్దిగా డైరెక్షన్ నాకు అంత సాటిస్ఫాక్షన్ కాలేదని నేను ఏదన్నా ఓపెన్గా చెప్తాను. కానీ నా స్టేట్మెంట్ ఫస్ట్ హాఫ్తోనే అయిపోయింది. సెకండ్ హాఫ్ చూశాక డైరెక్షన్, బీజము, ఆ హావభావాలు 100% నా అనుభవంతో చెప్తున్నా. హీ ఈజ్ ది ఫ్యూచర్ ఆఫ్ హీరో ఆఫ్ ద. దాన్ని మన ఆదోని నియోజకవర్గం నుంచి, ఆదోని కాన్స్టిట్యున్సీ నుంచి ఒక హీరో, ఇందాకే మా తమ్ముడు కూడా చెప్పాడు, ఆదోనిలో సినిమా ప్రొడ్యూసర్లు మన టిజి విశ్వప్రసాద్ గారు దాదాపుగా ఒక 7-8 సంవత్సరాల నుంచి ఆయన కూడా దాదాపు 50 చిత్రాలు నిర్మించడం జరిగింది. అలాగే ఈరోజు ఆదోనిలో ఉన్న యువకులకి నేను రుద్ర వీర్రాజు అని చెప్పను, మన శరణ్ పేరే చెప్తా. మన శరణు రేపు రాబోయే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఒక సినిమాలో పోవాలన్నా, ఒక డాన్సర్గా పోవాలన్నా వాళ్ళకి
స్ఫూర్తిదాయకమై రేపు మీరు ఇండస్ట్రీలో పెద్ద స్థాయికి వెళ్ళినప్పుడు మన ఆదోని వాళ్ళు ఎవరన్నా కానీ ముందుకు వస్తే వాళ్ళని కూడా మీతో పాటు జర్నీ చేసి మీరు వాళ్ళకు కూడా కొంతమందికి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అందరికంటే ఎక్కువగా మనము వాళ్ళ కుటుంబ సభ్యులైతేనేమి, వాళ్ళ స్నేహితులైతేనేమి, మన శరణ్ కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, సారోళ్ళు కానీ, మేము కానీ, మీరు కానీ, ఆదోని ప్రజలు కానీ అందరూ ఈరోజు శరణ్ భవిష్యత్తుకి అంటే రుద్ర వీర్రాజు భవిష్యత్తుకి వెన్నంటూ ఉండి నడిపించిన ప్రొడ్యూసర్ కిరణ్మయి చేకూరి వారికి మాత్రం మన ఆదోని నియోజకవర్గం నుంచి అందరూ కృతజ్ఞాభివందనలు తెలియజేయాలని చెప్పి నేను అందరి తరఫున రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆమె పెట్టుబడి పెట్టలేకపోయింటే ఆమె ముందుకొచ్చింది కాబట్టి ఈరోజు ఆదోని ప్రజలు ఇంత టాలెంట్ చూశారు. ఆయన సత్యానంద్ గారి దగ్గర దాదాపుగా 1 సంవత్సరం ట్రైనింగ్ అయినారు. ఇదివరకే ఒకసారి ఒక కన్నడ సినిమా తీసినాడు ఆ పిల్లడు. అప్పుడు ఆ ఫీల్డ్ మీద ఉన్న కసితో, ఇంట్రెస్ట్తో తల్లిదండ్రులు అందరూ ఎంత వారిచ్చినా కూడా దీంట్లో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చెప్పి మన సత్యానంద గారు, రాఘవేంద్రరావు గారి శిష్యులు చాలా మంది, పవన్ కళ్యాణ్ అక్కడే ట్రైనింగ్ తీసుకుని ఉండేది. దాదాపు సంవత్సరం పాటు తల్లి తండ్రి అందరు నడిచి అక్కడే ఉండి ఆ కసి, హీరో కావాలనే కసి, ఆయన టాలెంట్ని చూపించాలనే కసి, ఈరోజు ఆ పిల్లవాడు పడిన కష్టానికి ఆ కుటుంబ సభ్యులు ఎంత ఆనందపడతారనే దానికి ఈరోజు సెకండ్ హాఫ్ అనేది ఒరిజినల్ రుద్ర వీర్రాజు. ఇట్లా వీర్రాజు పడల, ఒక్క ఏటు పడల, అది కూడా నెక్స్ట్ సినిమా మా మేడం గారే తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం సార్, కంగ్రాచులేషన్స్.